హలో నమస్తే వెల్కమ్ టు బాక్స్ ఆఫీస్. నేను సింధు. టాలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్ దిల్ రాజు ఒకప్పుడు వరుసగా భారీ క్రేజీ సినిమాలు చేయడం, వరుసగా బ్లాక్ బస్టర్స్ ఇవ్వడం చేసేవారు. అయితే ఇప్పుడు దిల్ రాజు జడ్జిమెంట్ తప్పింది. అందుకనే ఇటీవల కాలంలో వరుసగా ఫ్లాప్స్ చూశారు. అయితే వెంకీతో అనిల్ రావిపూడి తెరకెక్కించిన సంక్రాంతికి వస్తున్నాం సినిమా బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అయ్యింది. అలాగే గేమ్ చేంజర్ మూవీ బిగ్గెస్ట్ డిజాస్టర్ అయ్యింది. గేమ్ చేంజర్ గురించి ఇప్పటి వరకు మాట్లాడని దిల్ రాజు ఇప్పుడు మాత్రం ఓపెన్ అయ్యారు. అసలు ఏం జరిగిందో బయట పెట్టారు. ఇంతకీ దిల్ రాజు ఏం చెప్పారు? ఆయన నిర్మించే క్రేజీ మూవీలో స్టార్ ఎవరు? RRR బ్లాక్ బస్టర్ తర్వాత చరణ్ నటించిన సినిమా గేమ్ చేంజర్. గ్రేట్ డైరెక్టర్ శంకర్ తెలుగులో చేసిన ఫస్ట్ మూవీ కావడంతో ఖచ్చితంగా చరణ్ కు మరో బ్లాక్ బస్టర్ మూవీ అవుతుంది అనుకున్నారు. అయితే గేమ్ చేంజర్ మూవీ అంచనాలు ఏమాత్రం అందుకోలేకపోయింది. బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ సినిమా బోల్తా పడింది. ఈ సినిమా నిర్మాణంలో ఉన్నప్పుడు రన్ టైం గురించి, షూటింగ్ గురించి చాలా ప్రచారం జరిగింది. ఇప్పుడు వాటన్నింటి గురించి మాట్లాడారు దిల్ రాజు. ఏం చెప్పారంటే, పెద్ద డైరెక్టర్లతో సినిమా చేసేటప్పుడు 100% సమస్యలు వస్తాయి. ఇది నాకే కాదు, దాదాపు అందరికీ జరుగుతుంటుంది. ఎడిటర్ చెప్పినట్టుగా ఈ మూవీ 4.5 గంటలు నిడివి వచ్చిందన్నారు. ఇంతవరకు అంత పెద్ద డైరెక్టర్ తో వర్క్ చేయలేదు, అందుకనే ఇలా జరిగింది. ఇది పూర్తిగా నా తప్పే అని ఒప్పుకున్నారు నిర్మాత దిల్ రాజు. తన కెరీర్ లోనే బిగ్గెస్ట్ మిస్టేక్ అని చెప్పారు. చరణ్ కు బ్లాక్ బస్టర్ ఇవ్వలేకపోయానని రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు. ఖచ్చితంగా చరణ్ కు బిగ్ హిట్ ఇస్తాను అన్నారు. అయితే ఇప్పుడు కాదు, ఆ సినిమా చేయడానికి టైం పడుతుందని చెప్పారు. ఇదిలా ఉంటే భారీ పాన్ ఇండియా మూవీ కూడా ప్లాన్ చేస్తున్నానని చెప్పారు. అంతేకాకుండా అందులో పాన్ ఇండియా స్టార్ నటిస్తాడని చెప్పారు. ఈ క్రేజీ మూవీలో స్టార్ ఎవరు అనేది మాత్రం బయట పెట్టలేదు. ఎవరా ఆ పాన్ ఇండియా స్టార్ అని అడిగితే అల్లు అర్జున్ కావచ్చు, మహేష్ బాబు కావచ్చు, ప్రభాస్ కావచ్చు, ఎన్టీఆర్ కావచ్చు అని చెప్పారు. కానీ ఎవరు అనేది మాత్రం లీక్ చేయలేదు. దీంతో దిల్ రాజు నిర్మించే భారీ క్రేజీ పాన్ ఇండియా మూవీలో నటించే స్టార్ ఎవరు అనేది ఆసక్తిగా మారింది. ప్రస్తుతం దిల్ రాజు ఫోకస్ అంతా తమ్ముడు సినిమాపై ఉంది. నితిన్ హీరోగా దిల్ రాజు నిర్మించిన తమ్ముడు సినిమా జూలై 4న విడుదల కానుంది. ఈ సంవత్సరంలో దిల్ రాజు బ్యానర్ నుంచి వచ్చే సినిమా అదొక్కటే. మరి తమ్ముడు మూవీ నితిన్ అండ్ దిల్ రాజుకి ఎలాంటి ఫలితాన్ని అందిస్తుందో చూడాలి.